పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ని మరింత పవర్ఫుల్ చేసేలా ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ సిడిఎఫ్ గా మునీర్ ను నియమిస్తూ అధ్యక్ష కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఆయనకు మరిన్ని అధికారాలు లభిస్తాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ఆర్మీని బలోపేతం చేసే దిశగా పాకిస్తాన్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే పాక్ తమ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలను ఏకీకృతం చేసేందుకు సిడిఎఫ్ పదవిని సృష్టించింది. ఇందుకు షరీఫ్ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ గా పనిచేసిన మునీర్ పదవీ కాలం గత నెల 29తో ముగిసింది. దీంతో సిడిఎఫ్ పదవిని ప్రభుత్వం ఆయనకు కట్టబెట్టింది. దీంతో మునీర్ 5 ఏళ్లు ఏకకాలంలో సైనిక దళాల చీఫ్ గా వ్యవహరిస్తారు. ఈ నియామకంతో పాక్ లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మునీర్ నిలవనున్నారు. న్యాయపరమైన విషయాల్లో అధ్యక్షుడితో సమానంగా రక్షణ పొందనున్నారు. ఆయన్ను ప్రాసిక్యూట్ చేసే అవకాశం కూడా ఉండదు. 5 ఏళ్ల పాటు ఈ పదవిలో మునీర్ కొనసాగనున్నారు. ఆర్మీ చీఫ్ గా పనిచేసిన మునీర్ ఈ ఏడాది అరుదైన ఫీల్డ్ మార్షల్ హోదాను పొందారు. ఇది అత్యున్నత సైనిక హోదా. పాక్ చరిత్రలో ఇంతకు ముందు జనరల్ అయూబ్ ఖాన్ కు మాత్రమే ఫీల్డ్ మార్షల్ హోదా లభించింది. తాజాగా ఇప్పుడు సిడిఎఫ్ అయ్యారు. దీంతో పాకిస్తాన్ పలు కీలక పదవుల్లో ఉన్న వ్యక్తిగా మునీర్ రికార్డులోకి ఎక్కారు. అయితే సిడిఎఫ్ గా అసీం మునీర్ ను ప్రకటించడానికి ముందు పలు ఊహాగానాలు వచ్చాయి. ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు పలు ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ ఎట్టకేలకు పాక్ ప్రభుత్వం సిడిఎఫ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరోవైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో వేధింపులకు గురి చేస్తున్నారు అన్న వార్తల నేపథ్యంలో పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పీటీఐ పార్టీ మద్దతుదారులు ఇటీవల దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టారు. ఇస్లామాబాద్, రావల్పిండిల్లోనూ భారీ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో స్థానికంగా పలు ఆంక్షలు విధించారు. పాక్ వీధుల్లో ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ రాజకీయ నాయకుల నుంచి ఎటువంటి స్పందన లేదు.